మంగళవారం స్వాతంత్ర సమరయోధుడైన వీర సావర్కర్ 141వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బీవీపీ కార్యాలయంలో ఘనంగా సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీవీపీ బ్రాంచ్ సంస్కార్ కన్వీనర్ చినుకని యువరాజు మాట్లాడారు. మంగళవారం స్వాతంత్ర సమరయోధుడైన వీర సావర్కర్ 141వ జయంతి వేడుకలను పురస్కరించుకొని బీవీపీ కార్యాలయంలో ఘనంగా సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీవీపీ బ్రాంచ్ సంస్కార్ కన్వీనర్ చినుకని యువరాజ్ మాట్లాడుతూ వినాయక్ దామోదర్ సావర్కర్ భారత స్వాతంత్రోద్యమంలో యువతను భాగస్వాములు చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన కళ్ళజోడును సైతం నిషేధించిన గొప్ప నాయకుడని తెలిపారు. భారతదేశంలో అంటరానితనాన్ని నిర్మూలించడానికి సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించిన గొప్ప సంఘ సంస్కర్తని తెలిపారు. ఆత్మగౌరవాన్ని ప్రతీకగా సావర్కర్ నిలిచారని అన్నారు. కేవలం స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా సామాజిక సమానత్వ, సామాజిక న్యాయం కోసం సావర్కర్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీవీపీ బ్రాంచ్ అధ్యక్షులు చీకూరి వెంకటేశం, కార్యదర్శి నెదునూరి గణేష్, చిలివేరు సత్యనారాయణ, రాచమల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భారత్ వికాస్ పరిషత్ కుమ్రంభీం బ్రాంచ్ ఆధ్వర్యంలో శ్రీ స్వాతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి అంటరానితనాన్ని నిర్మూలించిన వ్యక్తి, బ్రిటిష్ వారిని తన యొక్క ఏదైతే అస్తాలతో తన యొక్క కళ్ళజోడుతో సహా పూర్తిగా నిషేధించిన మొట్టమొదటి సంఘ సంస్కర్త శ్రీ సావర్కర్ గారి విషయాలు ప్రతి ఒక్క పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని అందరి యొక్క ఆవేదన. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాల తర్వాత జరుగుతున్న విషయాల పరంగా సావర్కర్ గారి చరిత్రని కిందికి తొక్కడం జరిగింది. కాబట్టి నేటి తరానికి